హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిపై అవాకులు నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. అడ్డిమారి దెబ్బలో గెలిచిన నాయకుడు నాయన్ కాదని ప్రజల ఆశలతో గెలిచి అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. ఆలయ వ్యవహారాలకు సంబంధం లేని ఎమ్మెల్యేని ఉద్దేశపూర్వకంగా లాగడం రాజకీయ కుట్రలో భాగమని విమర్శించారు. విగ్రహాల పేరుతో రాజకీయ పబ్బం గడపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిజంగా పురాతన విగ్రహాలు బయటపడితే దేవాదాయ పురావస్తు అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తుంటే కొందరు రెడీమేడ్ విగ్రహాలను తీసుకొచ్చి రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించిన ఆయన కేటీఆర్ సర్వేలో గ్రాఫ్ పడిపోవడంతో కొత్త డ్రామాలకు శ్రీకారం చుడుతున్నారని విమర్శించారు. నగరంలోని ఖాళీ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. సాయంపేట హనుమాన్ ఆలయానికి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సొంత ఖర్చులతో నిధులు అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నాయన్కి ఉన్న భక్తి నిబద్ధత ఎంత ఉందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. మొత్తం ఆలయ వ్యవహారంలో నిజమైన హనుమాన్ భక్తులు ఒక్కరే ఉన్నారని, మిగతా హడావుడంతా బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రదర్శన మాత్రమేనని విమర్శించారు. రాజస్థాన్లో విగ్రహాలు తయారు చేయించి వాటికి సంబంధించి సొంత పార్టీ నేతలే డబ్బులు పంపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. యువతకు చెత్త రాజకీయ సందేశాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిని దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలు ఫలించమని హెచ్చరించారు. 31 ప్రజలకు ఏమనంటే గుడి విషయంలో గుడి విగ్రహాన్ని 12వ తారీఖు నాడు హనుమంత జయంతి రోజు తీసుకొచ్చి వేల్పుల వేణుగోపాల్ అని రాజస్థాన్ నుంచి తెప్పించి రాజస్థాన్ నుంచి చర్యాల లారీ వస్తే అక్కడి నుంచి ఇక్కడ టైల్ తీసుకుపోయి ఆ టైల్ తీసుకొచ్చి నైట్ పూట 2 తర్వాత మంగళవారం నాడు సుమారు నైట్ 2 తర్వాత మంగళవారం నాడు హనుమంత జయంతి రోజు ఆ విగ్రహం పెడతారు. ఆ విగ్రహం విషయంలో ఎవ్వరకు గుడి కమిటీకి సంబంధం తెలియదు, గుడి పెద్ద మనుషులకు తెలియదు, ఊళ్ళో విలేజ్ 31 డివిజన్ ప్రజలకు ఎవ్వరికి తెలియదు. వాళ్ళు నలుగురు కలిసి మాజీ అధ్యక్షుడు టీఆర్ఎస్ అధ్యక్షుడికి కలిసి అందరు కలిసి ఈ విగ్రహం తీసుకొస్తారు, విగ్రహం పెడతారు. ఓన్లీ అక్కడ భక్తుడు హనుమాన్ భక్తుడే ఉంటాడు, హనుమాన్ భక్తుడు ఉంటాడు, మాల ఇప్పిస్తారు. అక్కడ ఒక అయ్యగారిని పిలిపారు. అయ్యగారితో పూజ కాదు, ఓన్లీ డైరెక్ట్ తీసుకొచ్చి వీళ్ళ వినాయకుని హనుమంతుని పెడతారు. హనుమంతుని పెట్టినాక ఆ విషయం మాకు తెలియదు. 16వ తారీఖు నాడు మా దగ్గరికి వస్తారు. కూడా వాళ్ళు వచ్చిన ఇట్లా సంగతి అంటే కూడా వాళ్ళు వచ్చిందంటే మనం అయితే ఆల్రెడీ ఇది వరకు హనుమాన్ గుడి ఉంటుంది. ఆడ హనుమాన్ గుడికి ఇక్కడ ఎలాంటి డిస్టర్బ్ లేదు. ఓపెన్ ప్లేస్ కావాలి హనుమాన్ గుడికి. ఆ బతుకమ్మ ఆడేదానికైనా దసరాకైనా ఓపెన్ ప్లేస్ కావాలి, ముందర స్థలం కావాలి మన గుడికి. ఆ గుడి గురించి మేము 2008లోనే శివాలయం పోయేదందుకు 6 ఫీట్ల 7 ఫీట్ల దారి ఉంటే ఒక సగం 40% నా సొంత డబ్బులతోటి ఆ బొంద గుడికి బతుకమ్మ ఆడాలి, శివరాత్రి దసరా అక్కడ కార్యక్రమాలు చేసుకుంటారు. వాస్తవమే. గుడి గురించి మాట్లాడండి, స్థలం గురించి అడగండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి 16 నాడు నా దగ్గరికి వస్తే 17 నాడు ఆల్ పార్టీని పిలిచిన. 16 నాడు ఆల్ పార్టీ మీటింగ్ అందరిని పిలిచి అన్న మరి విషయం ఇది విలేజ్ సమస్య మన అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర పోతుందా అంటే 17 నాడు ఎమ్మెల్యే దగ్గర పోయాను. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు సానుకూల స్పందించుడు. బాబు రాజు ఇట్లా సంగతి డివిజన్ పెద్ద మనుషులకు అందరికీ ఆల్ పార్టీకి అందరికీ నమస్కారం. నేను కూడా చైర్మన్ గారితో మన కలెక్టర్ గారితో మాట్లాడి 4-5 2-3 రోజులు టైం ఇవ్వండి, నేను అది ఏ రకంగా చేయాలని చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే గారు పేర్చినాకనే మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్కులు అని చేస్తారు. రేకులు వెల్డింగ్ మిషన్ తెచ్చి ప్యాచ్ వర్కులు అని చేస్తారు. ప్యాచ్ వర్కులు అని చేస్తే కూడా వాళ్ళు వస్తే దీని ఏదో బందోబస్తుగా చేస్తానని మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ దిగింది. ఆల్ డిపార్ట్మెంట్ తోటి నేనే స్వయంగా మాట్లాడాను. అన్న పరిస్థితికి ఇది దేవాలయం గురించి మీ వేరే దాని గురించి మాట్లాడుతాను, దేవాలయం గురించి కొట్లాడుతాను, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పేరు అంటే వాళ్ళు కూడా స్పందించారు. మంచిదే అన్నారు. అంటే వీళ్ళు ఒకటి వర్క్ ఎవరికి చెప్పకుండా అక్కడ డివిజన్ పెద్ద మనుషులు చెప్తలేరు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు సొంత నిర్ణయం. ఆ సొంత నిర్ణయంతో టీఆర్ఎస్ బీజేపీలు తీసుకొని ఈ రకంగా ముందుకు పోతారు. ఈ విషయం బీజేపీలో తెలుసు. అందరికీ నమస్కారం.